డ్రాట్స్‌మ్యాన్ సివిల్ ట్రేడ్‌కు సంబంధించి సెమిస్టర్ 2 మాడ్యూల్ 2 కంపాస్ సర్వేయింగ్ అనేటువంటి టాపిక్ నుంచి ప్రశ్నలు మరియు జవాబులు చూడబోతున్నాం. మొదటి ప్రశ్న, విచ్ ఈజ్ లొకేషన్ అట్రాక్షన్ ఇన్ కంపాస్ సర్వే? కంపాస్ సర్వేలో స్థాన ఆకర్షణ ఏది అని చెప్పి ఇచ్చారు. కానీ లొకేషన్ అట్రాక్షన్ అనేది కంపాస్ సర్వేలో కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏది అని చెప్పి ఇవ్వటం జరిగింది. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ స్టీల్ స్ట్రక్చర్, ఆప్షన్ బి బిల్డింగ్, ఆప్షన్ సి ట్రీస్, ఆప్షన్ డి హిల్స్ అన్నాడు. సో ఇక్కడ చూస్తే మనం కంపాస్ తీసుకొని సర్వే చేసేటప్పుడు మనం కంపాస్ గురించి ఆల్రెడీ చెప్పుకోవటం జరిగింది. 2 రకాల కంపాస్లు ఉంటాయి బేసిక్గా, ప్రిజ్మాటిక్ కంపాసు అలాగే సర్వేయర్స్ కంపాస్ అని చెప్పేసి చెప్పాం. సో ఆ విధంగా మనం కంపాస్ తీసుకొని సర్వే చేసేటప్పుడు మ్యాగ్నెటిక్ నీడిల్ అనేది ఆ కంపాస్లో డీవియేట్ అవుతూ ఉంటుంది, అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. సో దేనికి అని చెప్పేసి అంటున్నాడు. మ్యాగ్నెట్ దేనికి ఆకర్షితమవుతుంది? జనరల్గా ఇనుముకు ఆకర్షితమవుతుంది. ఇక్కడ ఆప్షన్ ఏలో స్టీల్ స్ట్రక్చర్ అన్నాడు. ఈ స్టీల్ స్ట్రక్చర్లో మనకు స్టీల్లో ఇనుము అనేది ఉంటుంది. ఇనుము మరియు కార్బన్ కలిపితే స్టీల్ వస్తుంది. సో ఖచ్చితంగా కంపాస్లో ఉన్నటువంటి ఆ మ్యాగ్నెటిక్ నీడిల్ ఏదైతే ఉందో ఈ యొక్క స్టీల్ అనేటువంటి మెటల్ కనుక దగ్గరికి వచ్చినట్లయితే అది ఏం జరుగుతుందనంటే అది డీవియేట్ అవుతుంది. అంటే చూపించవలసినటువంటి రీడింగ్ చూపించకుండా వేరే రీడింగ్ అనేది చూపించటం జరుగుతుంది. అక్కడ ఏమడుగుతున్నాడంటే లొకేషన్ అట్రాక్షన్ ఏది కంపాస్ సర్వేలో అంటున్నాడు. సో ఒకవేళ భూమిలో స్టీల్ ఉన్నా కానీ లేకపోతే పక్కన స్టీల్ ఉన్నా కానీ మనకు కంపాస్లో ఉన్నటువంటి నీడిల్ అనేది రాంగ్ రీడింగ్ చూపించే అవకాశం ఉంది. ఆప్షన్ బిలో బిల్డింగ్ అన్నాడు. సో బిల్డింగ్కి మ్యాగ్నెట్ని ఆకర్షించే కెపాసిటీ ఉంటుంది. అలాగే ట్రీస్ అన్నాడు ఆప్షన్ సిలో. చెట్లకు కూడా అయస్కాంతాన్ని ఆకర్షించే శక్తి ఉండదు. అలాగే ఆప్షన్ డి చూడండి హిల్స్ అన్నాడు. హిల్స్ అని అంటే కనుక కొండలు. ఈ కొండలకు అయస్కాంతాన్ని ఆకర్షించే సామర్థ్యము ఉండదు. సో మరి కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అని అంటే ఆప్షన్ ఏ స్టీల్ స్ట్రక్చర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ నీడిల్ ఆల్వేస్ పాయింటింగ్? మనము కంపాస్ తీసుకున్నట్లయితే కంపాస్లో ఎల్లప్పుడూ మనకు మ్యాగ్నెటిక్ నీడిల్ అనేది ఒకటి ఉంటుంది. చూపిస్తాను. ఈ విధంగా కంపాస్ ఉంటుంది. ఇక్కడ నార్త్ పోల్, ఇక్కడ సౌత్ పోల్ ఉంటుంది. ఈ విధంగా మనకు నీడిల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో నీడిల్ అనేది ఎప్పుడూ కూడా ఏ వైపు పాయింట్ అయి ఉంటుంది అని చెప్పేసి ప్రశ్న. నార్త్, సౌత్. ఎప్పుడు కూడా మనకు ఈ యొక్క మ్యాగ్నెటిక్ నీడిల్ అనేది నార్త్ పోల్ అనగా ఆప్షన్ డి చూడండి నార్త్ అన్నాడు. అలాగే ఆప్షన్ ఏ చూస్తే ఈస్ట్, ఆప్షన్ బి చూస్తే వెస్ట్, ఆప్షన్ సి సౌత్, ఆప్షన్ డి నార్త్ అన్నాడు. సో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? మ్యాగ్నెటిక్ నీడిల్ ఎప్పుడూ కూడా మనకు ఎటువైపు చూపిస్తుంది అంటే నార్త్ వైపు చూపిస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్? ఇక్కడ తెలుగులో వాయిద్యం పేరు అని ఇచ్చారు, కానీ ఇన్స్ట్రుమెంట్ అని అంటే కనుక పరికరము అని చెప్పి కూడా మనము పిలవచ్చు. ఇచ్చినటువంటి పరికరం యొక్క పేరు ఏమిటి అని అన్నాడు.
సో దీని పేరు మనము ఏమంటాము అంటే ప్లానెట్ మీటర్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ ప్లానెట్ మీటర్ ఎందుకు యూజ్ చేస్తారు అని అంటే ఒక స్థలం యొక్క ఏరియాని కొలిచేదానికి మెజర్ చేస్తారు. సపోజు నాకున్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఈ విధంగా ఉంది, దీని యొక్క ఏరియాని నేను కొలవాలి అని అంటే కనుక ఇలాంటి ప్లానిమీటర్ని ఉపయోగించి కొలవచ్చు. సో ఆప్షన్స్ చూద్దాం, దీని పేరు ఎక్కడుందో. ఆప్షన్ ఏ పెంటాగ్రాఫ్, ఆప్షన్ బి ప్లానిమీటర్, ఆప్షన్ సి టాకోమీటర్, ఆప్షన్ డి స్పీడోమీటర్ అన్నాడు. సో దీన్ని మనం ప్లానిమీటర్ అని చెప్పి పిలుస్తాం. నెక్స్ట్, కన్వర్ట్ WC బేరింగ్ టు క్వాడ్రిలేటరల్ బేరింగ్. ఇక్కడ మనకు ఏమడుగుతున్నాడు అని అంటే కన్వర్ట్ WC అన్నాడు. WC అని అంటే ఓల్ సర్కిల్ అని చెప్పి అర్థం. ఈ ఓల్ సర్కిల్లో ఏముంటుంది అని అంటే మొత్తము 360 డిగ్రీల కోణం అనేది ఉంటుంది. దీంట్లో 360 డిగ్రీల కోణము అని ఉంటుంది. మనం ఓల్ సర్కిల్లో నుంచి దేంట్లోకి కన్వర్ట్ చేయాలంట, క్వాడ్రిలేటరల్ బేరింగ్లోనికి కన్వర్ట్ చేయాలనంట. సో క్వాడ్రిలేటరల్ బేరింగ్లో ఏముంటుంది అని అంటే కనుక నార్త్ పోల్ ఉంటుంది, సౌత్ పోల్ ఉంటుంది ఇలా. సో ఇక్కడ ఈస్ట్ వెస్ట్, నార్త్కి ఈస్ట్కి మధ్య కోణం 90, ఈస్ట్కి సౌత్కి మధ్య 90, సౌత్కి వెస్ట్కి మధ్య 90, నార్త్కి వెస్ట్కి మధ్య 90 డిగ్రీల కోణము కలిగి ఉంటాము. సో మనం ఆల్రెడీ ఈ కన్వర్షన్స్ డిస్కస్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చినటువంటి రీడింగు ఒకవేళ ఓల్డ్ సర్కిల్ బేరింగు కనుక ఓల్డ్ సర్కిల్ బేరింగు కనుక మనకు ఇక్కడ చూడండి 180 డిగ్రీలు ఇచ్చారు. 180 డిగ్రీలు. ఈ 180 డిగ్రీలు పక్కన చూస్తే మనకు సెకండ్స్ కూడా ఇచ్చారు, 30 సెకండ్స్ అని. సో మనకు ఏం చేస్తాము అని అంటే ఎప్పుడైనా కానీ మనము ఓల్ సర్కిల్లో నార్త్ దగ్గర 0 తీసుకోవటం జరుగుతుంది. నార్త్ దగ్గర 0 తీసుకుంటాం. ఈ 0 నుంచి 180 అని అంటే కింద వరకు వస్తుంది ఇలా, ఇక్కడ వరకు. ఇక్కడ మనకు సౌత్ ఉంటుంది, రైట్. సో ఈ 180 తర్వాత మనకేమొచ్చిందని అంటే 30 సెకండ్స్ వచ్చింది ఇలా. 30 సెకండ్స్ వచ్చింది మనకు. చూడండి 180 తర్వాత 180 పక్కన పెట్టేస్తే మనకు సౌత్ నుంచి వెస్ట్కు ఎంత దూరం ఉంది లేదా ఎంత కోణం ఉంది అని అంటే కనుక 90 డిగ్రీల కోణము ఉంది. ఈ 90 డిగ్రీల కోణములో మనకు ఎంత వస్తుంది అని అంటే కనుక 30 సెకండ్స్ పోతే మనకు ఇంకా ఎంత ఉంటుంది అని అంటే 89 డిగ్రీల 30 సెకండ్లు మినిట్స్ 89 డిగ్రీల 30 సెకండ్లు. సో మనకు ఎక్కడ కనిపిస్తుంది ఆప్షన్స్లో? ఆప్షన్ ఏ చూడండి, రెడ్యూస్డ్ బేరింగ్ N12 30 minutes east. B, RB is equal to S19 30 seconds east. సో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమిటి? ఆప్షన్ B is the right answer. Next, what is back bearing of AB if forebearing of AB is N32 degree 30 minutes east అన్నాడు. సో ఒకవేళ నార్త్ నుంచి
నార్త్ నుంచి ఈస్ట్ మధ్యలో మనకు ఒకవేళ 4 బేరింగ్ ఏబి అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 32 డిగ్రీల 30 మినిట్స్ ఉంటే 32 డిగ్రీల 30 మినిట్స్ ఉంటే అది బ్యాక్ బేరింగ్ ఎంత అవుతుంది అని అంటున్నాడు. బ్యాక్ బేరింగ్ ఎంత అవుతుంది? మనకు ఈ 4 బేరింగ్ బ్యాక్ బేరింగ్ అని అంటే ఏమనంటే ఇక్కడున్న మనము సౌత్కి ఈస్ట్కి మధ్యలో ఉన్నటువంటి దీన్ని ఏమంటామనంటే మనము కోణాన్ని 4 బేరింగ్ అని అంటాం. అలాగే ఇక్కడ నార్త్కి ఈస్ట్కి మధ్యలో ఉన్నటువంటి ఈ కోణము 4 బేరింగ్ అని అంటాం. అలాగే సౌత్కి వెస్ట్కి ఉన్నటువంటి ఈ కోణాన్ని మనము బ్యాక్ బేరింగ్ అని చెప్పి పిలుస్తాం. బ్యాక్ బేరింగ్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. మనం ఏమీ లేదు, ఇక్కడ ఉన్నటువంటి విలువని ఈ రెండింటి మధ్య మారిస్తే సరిపోతుంది. ఏమవుతుంది అప్పుడు మనకు ఎస్ 30 డిగ్రీ 30 మినిట్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, what is the type of compass as per the system of graduation made? ఇక్కడ మనకు కంపాస్లో రీడింగ్స్ అనేటివి చూసినట్లయితే మనకు ఇక్కడ కనిపించేటువంటి కంపాస్ పేరు ఏమిటి అని అంటున్నాడు. ఇక్కడ మనకు రీడింగ్స్ చూసినట్లయితే 0 నుంచి 130 వరకు కనిపిస్తున్నాయి. ఇక్కడ టోటల్ 0 నుంచి 330 వరకు 360 వరకు కనిపిస్తుంది రీడింగ్ అనేది. సో ఇక్కడ చూడండి, ఒకవేళ మన కంపాస్లో ఓన్లీ 090 అని కనిపిస్తే దాన్ని ఏమంటాము. అలాగే అదే కంపాస్లో మనకు 0 నుంచి కోణము 360 డిగ్రీల వరకు కనిపిస్తే మనము దాన్ని ఏమంటాము అనేది ఒకసారి చూద్దాం. సో ఇలా మనకు ఒక కంపాస్లో కనుక రీడింగు 0 దగ్గర మొదలై, ఇక్కడ 0 ఉంది చూడండి, 0 దగ్గర మొదలయ్యి 90, 180, 270, 0 దగ్గరనే 360 ఉంటుంది. కానీ 330 లైన్ ఇక్కడ ఉంది, నో ప్రాబ్లం. మనకు కావాల్సింది ఏమిటి అని అంటే 0 దగ్గరనే మనకు 360 అనేది కూడా ఉంటుంది. అంటే కోణం ఎంత ఉంది? 0తో మొదలై 360 వరకు ఉంది. ఒక కంపాస్లో కోణము 0 దగ్గర మొదలై 360 వరకు ఉంటే దాన్ని మనము ఏమంటామనంటే ప్రిజ్మాటిక్ కంపాస్ అని చెప్పి పిలుస్తాం. రైట్. సో ఆప్షన్స్ చూడండి, మ్యాగ్నెటిక్ కంపాస్, ఆప్షన్ బి ట్రూ కంపాస్, ఆప్షన్ సి ప్రిజ్మాటిక్ కంపాస్, ఆప్షన్ డి సర్వేయర్స్ కంపాస్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అని అంటే మనకు ఆప్షన్ సి ప్రిజ్మాటిక్ కంపాస్. నెక్స్ట్, which method is used for plotting a traverse survey in compass? ఇక్కడ మనకు కంపాస్ను ఉపయోగించుకొని ట్రావర్స్ సర్వే ద్వారా మనము ఒక మెథడ్ అనేది అప్లై చేసాము. ఇక్కడ ఒక మెథడ్ అనేది కనిపిస్తుంది కదా, ఆ మెథడ్ పేరు ఏమిటి అని చెప్పేసి ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్ ఏ బై ఇంక్లూడెడ్ యాంగిల్ మెథడ్, ఆప్షన్ బి పేపర్ ప్రొట్రాక్టర్ మెథడ్, ఆప్షన్ సి బై రెక్టాంగిల్ కోఆర్డినేట్ మెథడ్, ఆప్షన్ డి బై గ్రాఫికల్ అడ్జస్ట్మెంట్ మెథడ్. సో ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అని అంటే బై రెక్టాంగిల్ కోఆర్డినేట్ మెథడ్. ఇక్కడ మనకు కోఆర్డినేట్స్ అనేటివి ఉంటాయి, ఎక్స్ వై అని చెప్పేసి మనము తీసుకొని ఈ యొక్క పెంటాగాన్ షేప్ని డ్రా చేయడం జరుగుతుంది. దీన్ని మనము ఏమంటాము అని అంటే కనుక బై రెక్టాంగిల్ మెథడ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఎక్కడైనా కానీ ఒక ఏరియా తీసుకొని ఆ ఏరియా సపోజ్ ఈ విధంగా ఒక ఏరియా ఉండి ఈ ఏరియాని పెంటాగాన్లుగా మార్చుకొని ఆ పెంటాగాన్ యొక్క ఏరియా మనం కనుక్కొని ఈ పెంటాగాన్లు ఎన్నైతే ఏరియాలో ఉన్నాయో వాటన్నిటి యొక్క ఏరియాలు కూడితే టోటల్ ఈ స్థలం యొక్క ఏరియా అనేది వస్తుందన్నమాట. సో ఈ విధంగా ట్రావర్స్ మెథడ్ అనేది ఉంటుంది.
సో ఈ ట్రావర్స్ మెథడ్లో మనకు ఎస్పెషల్గా అక్కడ యూస్ చేసినటువంటి మెథడ్ ఏమిటి అని అంటే కనుక బై రెక్టాంగిల్ కోఆర్డినేట్ మెథడ్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఎర్రర్ ఇఫ్ ద కంపాస్ ఈజ్ అఫెక్టెడ్ బై ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్? ఒకవేళ కంపాస్ అనేది బయట జరుగుతున్నటువంటి ప్రభావం వల్ల, అంటే చెట్ల వల్ల కావచ్చు, లేకపోతే భూమిలో ఉన్నటువంటి పదార్థాల వల్ల కావచ్చు, లేదా మనం సర్వే చేసేటువంటి లొకేషన్ పక్కన ఏదైనా కానీ ఉండి అది గనక కంపాస్ని డిస్టర్బ్ చేస్తే, ఆ వస్తువు గనక మనం యూస్ చేస్తున్నటువంటి సర్వే కోసము మనం యూస్ చేస్తున్నటువంటి కంపాస్లో ఉన్నటువంటి నీడిల్ని డిస్టర్బ్ చేస్తే, ఆ రకమైనటువంటి డిస్టర్బెన్స్ ఏమని పిలుస్తాము అని చెప్పి ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్ ఏ చూడండి, ద పివోట్ బీయింగ్ బెంట్. ఆప్షన్ బి, లోకల్ అట్రాక్షన్. ఆప్షన్ సి, ఇన్యాక్యురేట్ లెవెలింగ్. ఆప్షన్ డి, ద వర్టికల్ హెయిర్ బీయింగ్ థిక్ అన్నాడు. సో మనకు కంపాస్ని పక్కన ఉన్నటువంటి వస్తువు ఏదైనా కానీ డిస్టర్బ్ చేస్తే, ప్రభావితం చేస్తే, దాన్ని మనము లోకల్ అట్రాక్షన్ అని చెప్పి పిలుస్తాం. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఎర్రర్ if the magnetic needle of a compass not being straight? సో ఒక కంపాస్లో మనకు మ్యాగ్నెటిక్ నీడిల్ అనేది చక్కగా ఉండకపోతే, స్ట్రైట్గా ఉండకపోతే దాని యొక్క అర్థం ఏమిటి, దానికి గల లోపము ఏమిటి అని చెప్పి ప్రశ్న. ఆప్షన్ ఏ, ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్. ఆప్షన్ బి, మ్యానిపులేషన్ ఎర్రర్. ఆప్షన్ సి, సైటింగ్ ఎర్రర్. ఆప్షన్ డి, ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్. ఒక కంపాస్ లోపల మ్యాగ్నెటిక్ నీడిల్ అనేది సరిగా లేకపోతే దాన్ని మనము ఏమంటాము అంటే సైటింగ్ ఎర్రర్ అని చెప్పి పిలుస్తాం. ఆప్షన్ సి. నెక్స్ట్, విచ్ మెథడ్ ఈజ్ మోర్ యాక్యురేట్ ఇన్ ప్లాటింగ్ ఎ కంపాస్ సర్వే? Which method is more accurate in plotting compass survey? తీసుకున్నటువంటి ఈ పద్ధతులలో కింద ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఆ పద్ధతులలో మనకు ఇవన్నీ కూడా కంపాస్ సర్వేలో వచ్చేటువంటి పద్ధతులు. ఈ పద్ధతులలో ఏ పద్ధతి ఖచ్చితమైనటువంటి ప్లాన్ని మనకు ఇస్తుంది అని అంటున్నాడు. ఖచ్చితమైనటువంటి ప్లాన్ను ఇచ్చేటువంటి సర్వే పద్ధతులలో ఏ పద్ధతి సరి అయినటువంటి ప్లాన్ను ఇస్తుంది అంటున్నాడు. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ, ప్యారలల్ మెరిడియన్ మెథడ్. ఆప్షన్ బి, ఇన్క్లూడెడ్ యాంగిల్ మెథడ్. ఆప్షన్ సి, పేపర్ ప్రొట్రాక్టర్ మెథడ్. ఆప్షన్ డి, రెక్టాంగులర్ కోఆర్డినేట్ మెథడ్. ఏ పద్ధతి మనకు సరి అయినటువంటి ప్లాటింగ్ని ఇస్తుంది, ప్లాన్ని ఇస్తుంది అని అంటే కనుక కంపాస్ సర్వేలో ఆప్షన్ D, rectangular coordinate method is the correct answer. Next, what angle if differed due is local attraction at particular place detected in force and back bearing line? ఒకవేళ లోకల్ అట్రాక్షన్ వలన లోపల నీడిల్ అనేది డిఫ్లెక్ట్ అవుతే ఫోర్ అండ్ బ్యాక్ బేరింగ్ లైన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఎంత కోణంతో డిస్టర్బ్ అవుతుంది అంటున్నాడు. ఆప్షన్ ఏ 45 డిగ్రీ. ఆప్షన్ బి 90 డిగ్రీ. ఆప్షన్ సి 180 డిగ్రీ. ఆప్షన్ డి 270 డిగ్రీ. సో ఎంత కోణంతో డిఫ్లెక్ట్ అవుతుంది అని అంటే ఆప్షన్ సి 180 డిగ్రీస్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ట్రూ బేరింగ్? ట్రూ బేరింగ్ ఏమిటి? If the magnetic bearing of the line is N37W and magnetic declination is 2E. సో ఇక్కడ మనకు ట్రూ బేరింగ్ ఏమిటి అన్నాడు. ఎప్పుడంట మ్యాగ్నెటిక్ బేరింగ్ వచ్చేసి N37W అయినప్పుడు మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ వచ్చేసి
2 డిగ్రీ ఈస్ట్ అయినప్పుడు మనం తీసుకునేటువంటి ట్రూ బేరింగ్ ఏమిటి అన్నాడు. ఇక్కడ ఏమీ లేదు, మనం చేయాల్సిందల్లా ఇక్కడ N37W అన్నాడు. ఈ N37Wలో నుంచి మనం ఏం చేయాలి అని అంటే ఇక్కడ డిక్లినేషన్ అని చెప్పేసి ఇచ్చినాడు 2 డిగ్రీస్. ఆ 2 డిగ్రీస్ని తీసేస్తే సరిపోతుంది. 37లో 2 పోతే ఎంత, మనకు 35 వస్తుంది. N35W అనేటువంటి ఆప్షన్ ఎక్కడుంది మనకు, ఆప్షన్ ఏ N35W. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. సో అలాగే ఆప్షన్ బి చూడండి, S35 ఈస్ట్ అన్నాడు. ఆప్షన్ సి N39 వెస్ట్ అన్నాడు. ఆప్షన్ డి S39 నార్త్ అన్నాడు. సో అదన్నీ కాదు, కానీ మనము ఈ ట్రూ బేరింగ్ కనుక్కోవాలంటే కనుక మ్యాగ్నెటిక్ బేరింగ్లో నుంచి మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ ఏదైతే ఉంటుందో అది తీసేస్తే మనకు ట్రూ బేరింగ్ అనేది వస్తుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, what is the variation of declination occurred due to magnetic storms such as earthquakes, and the amount of variation may be even 1 or 2 degree అన్నాడు. భూకంపాలు సంభవించినప్పుడు మనకు చూడండి, ఇక్కడ డిక్లినేషన్ అనేది 1 లేదా 2 డిగ్రీల డిక్లినేషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఏ రకమైనటువంటి ఈ డిక్లినేషన్ని ఏ రకమైనటువంటి డిక్లినేషన్ పేరుతో పిలుస్తారు అన్నాడు. ఆప్షన్ ఏ సెక్యులర్ వేరియేషన్, ఆప్షన్ బి యాన్యువల్ వేరియేషన్, ఆప్షన్ సి ఇర్రెగ్యులర్ వేరియేషన్, ఆప్షన్ డి రెగ్యులర్ వేరియేషన్. సో భూకంపాల వలన మనకు డిక్లినేషన్ అనేది జరిగితే, డిక్లినేషన్ అని అంటే ఏమిటంటే భూమి కంపించినప్పుడు మనకు దక్షిణ ధ్రువము అలాగే ఉత్తర ధ్రువము అవి కొంత కోణంతో డిఫ్లెక్ట్ కావడం జరుగుతుంది. డిఫ్లెక్ట్ కావడం అని అంటే జరగడం, ఉన్న స్థానం నుంచి కొంచెము జరగడం అన్నమాట. సో ఆ విధంగా జరిగితే ఆ రకమైనటువంటి వేరియేషన్ని ఏమంటారు అని చెప్పి ప్రశ్న. ఆప్షన్ ఏ సెక్యులర్ వేరియేషన్, ఆప్షన్ బి యాన్యువల్ వేరియేషన్, ఆప్షన్ సి ఇర్రెగ్యులర్ వేరియేషన్, ఆప్షన్ డి రెగ్యులర్ వేరియేషన్. సో దీన్ని మనము ఆప్షన్ సి ఇర్రెగ్యులర్ వేరియేషన్ అని చెప్పి పిలుస్తాం. నెక్స్ట్, వాట్ ఈస్ ద వేరియేషన్? వేరియేషన్ ఏమిటి? ఇన్ ద మ్యాగ్నెటిక్ మెరిడియన్ స్వింగ్స్ లైక్ ఎ పెండులమ్ ఇన్ one direction for long period and gradually comes to rest, then swings in opposite direction. Right. సో ఇక్కడ మనకు వేరియేషన్ పేరు ఏమిటి అన్నాడు. ఒకవేళ మ్యాగ్నెటిక్ మెరిడియన్ కనుక స్వింగ్స్ లైక్ ఏ పెండులమ్ అన్నాడు. ఒకవేళ అటు ఇటు జరుగుతూ ఉంటే ఆ రకమైనటువంటి వేరియేషన్ని ఏమంటారు అని అంటున్నాడు. ఆప్షన్ ఏ సెక్యులర్ వేరియేషన్, ఆప్షన్ బి యాన్యువల్ వేరియేషన్, ఆప్షన్ సి ఇర్రెగ్యులర్ వేరియేషన్, ఆప్షన్ డి డైలీ వేరియేషన్ అని అన్నాడు. సో మనకు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఆప్షన్ ఏ సెక్యులర్ వేరియేషన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మ్యాగ్నెటిక్ మెరిడియన్ కనుక అటు ఇటు తొనికినట్లయితే ఆ తొనికిన తర్వాత మళ్ళీ అది కరెక్ట్ పొజిషన్కి వస్తుంది. ఈ రకమైనటువంటి వేరియేషన్ని ఏమంటారు అని అంటున్నాడు. సో మనము సెక్యులర్ వేరియేషన్ అని చెప్పి పిలుస్తాం. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద కంపాస్ విత్ ద గ్రాడ్యుయేషన్స్ ఆర్ మార్క్డ్ యాజ్ సౌత్ విత్ 0 అండ్ నార్త్ విత్ 180? సో ఇచ్చినటువంటి కంపాస్లలో సౌత్ పోల్ దగ్గర మనకు 0 డిగ్రీస్ ఉండి, నార్త్ పోల్ దగ్గర 180 డిగ్రీలు ఉంటే, సౌత్ పోల్ దగ్గర 0 డిగ్రీ ఉండి నార్త్ పోల్ దగ్గర 180 డిగ్రీలు ఉంటే
ఆ రకమైనటువంటి కంపాస్ని ఏమంటారు అని అంటున్నాడు. ఇక్కడ ఏముంటుంది, కింద సౌత్ ఉంటుంది, ఇక్కడ నార్త్ ఉంటుంది. ఇక్కడేమో 0 degrees ఉండాలంట, ఇక్కడేమో 180 degrees ఉండాలంట. ఆ రకమైనటువంటి కంపాస్ని ఏమంటారు అనేదే ప్రశ్న. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ ట్రఫ్ కంపాస్, ఆప్షన్ బి మ్యాగ్నెటిక్ కంపాస్, ఆప్షన్ సి సర్వేయర్ కంపాస్, ఆప్షన్ డి ప్రిజ్మాటిక్ కంపాస్. మనం ఇటువంటి కంపాస్ని మనం ఏమంటామనంటే ఆప్షన్ డి ప్రిజ్మాటిక్ కంపాస్ అని చెప్పి పిలుస్తాం. నెక్స్ట్, వాట్ ఈస్ ద డైరెక్షన్ ఇండికేటెడ్ బై an imaginary circle passing through the earth through the place north and south pole? దక్షిణ ధ్రువము మరియు ఉత్తర ధ్రువం గుండా భూమి చుట్టూ తిరుగుతున్న ఒక ఊహాత్మక వృత్తాన్ని ఏమంటారు అని ప్రశ్న. నార్త్ పోల్ గుండా చూపిస్తాం. ఇది మనకు భూమి అనుకుంటే పైన నార్త్ పోల్ ఉంటుంది, కింద సౌత్ పోల్ ఉంటుంది. సో మనకు ఇక్కడ ఏమి కావాలి అని అంటే ఒక సర్కిల్ అనేది పాస్ అవుతూ ఉందంట ఇలా. ఈ సర్కిల్ని ఏమంటారు అంటున్నాడు. ఆప్షన్ ఏ ట్రూ మెరిడియన్, ఆప్షన్ బి ఆర్బిటరీ మెరిడియన్, ఆప్షన్ సి మ్యాగ్నెటిక్ మెరిడియన్, ఆప్షన్ డి అష్యూర్డ్ మెరిడియన్. మనం దాన్ని ఏమంటామనంటే ట్రూ మెరిడియన్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద కంపాస్ దట్ హ్యాస్ గ్రాడ్యుయేషన్ మార్క్డ్ as 0 ఆన్ నార్త్ సౌత్ 0 అనేది నార్త్ పోల్ దగ్గర సౌత్ పోల్ దగ్గర ఉంటుంది. అలాగే 90 అనేది ఈస్ట్ దగ్గర వెస్ట్ దగ్గర ఉంటుంది. ఆ రకమైనటువంటి కంపాస్ని ఏమంటారు అని అంటున్నాడు. ఆప్షన్ ఏ ట్రూ కంపాస్, ఆప్షన్ బి మ్యాగ్నెటిక్ కంపాస్, ఆప్షన్ సి సర్వేయర్స్ కంపాస్, ఆప్షన్ డి ప్రిజ్మాటిక్ కంపాస్. సో మనము ఆ రకమైనటువంటి కంపాస్ సర్వేయర్ కంపాస్ అని అంటాం. ఇది నార్త్ పోల్ సౌత్ పోల్ దగ్గర 0 ఉండాలి, ఈస్ట్ వెస్ట్ దగ్గర ఏముండాలి 90 degrees ఉండాలి. నెక్స్ట్, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ పెంటాగాన్? పెంటాగాన్ లోపల ఉన్నటువంటి మొత్తం కోణం సంఖ్య ఎంత అని అంటున్నాడు. సో ఆప్షన్ ఏ 260 degrees, ఆప్షన్ బి 360, ఆప్షన్ సి 440, ఆప్షన్ డి 540 అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ మనము ఏం తీసుకోవాలి, ఏమడుగుతున్నాడు అని అంటే కనుక పెంటాగాన్లో చూడండి, పెంటాగాన్ ఈ విధంగా పెంటాగాన్ అనేది ఉంటుంది మనకు. ఈ పెంటాగాన్లో మనకు కోణం అడుగుతున్నాడు. సో చూద్దాం. పెంటగాన్ ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఉన్నటువంటి పెంటగాన్లో ఇక్కడ కోణము 105 degrees ఉంటుంది, ఇక్కడ కోణం 105, 105, 105, 105. టోటల్ మొత్తం మనకు ఎన్ని ఉన్నాయి అని అంటే 104 ఉంటుంది. 105 కాదు, 100. జనరల్గా మనకు 105 ఉంటుంది, కానీ మనకు ఇక్కడ ఆప్షన్స్లో చూస్తే టోటల్గా మనకు 525 రావాలి కోణం టోటల్గా. ఈ 4 యాడ్ చేస్తే మనం 105 వేస్తే 525 రావాలి. కాకపోతే మనకు ఇక్కడ 540 ఇచ్చాడు, కానీ మనము అదే కరెక్ట్ ఆన్సర్గా తీసుకోవాలి.
right? So option D, 540 is the right answer. Next, convert whole circle bearing of 2 10 30 minutes into reduced bearing. 2 10 30 మినిట్స్ని రెడ్యూస్డ్ బేరింగ్లోనికి మార్చండి అని అంటున్నాడు, రైట్? హోల్ సర్కిల్ బేరింగ్లో మనకు టోటల్గా 0 90 180 270 360 ఏ విధంగా ఉంటుంది. సో దీంట్లో ఏమంటాడంటే ఇక్కడ వరకు 0 నుంచి ఇక్కడ వరకు ఎంత 180, మళ్ళీ మనకి ఇక్కడ ఏమొస్తుంది 30 డిగ్రీస్ వస్తుంది. 30 డిగ్రీస్ 30 మినిట్స్. సో 30 డిగ్రీస్ 30 మినిట్స్ అని అంటే కనుక ఇక్కడేమో సౌత్ ఉంటుంది, ఇక్కడేమో వెస్ట్ ఉంటుంది, ఇక్కడ నార్త్, ఇక్కడ ఈస్ట్, ఇలా ఉంటుంది. సో దీంట్లో మనకు 210 డిగ్రీస్ వెళ్ళాలి. 210 డిగ్రీస్ పోతే మనకు 270లో 210 పోతే ఎంత ఉంటుంది అని అంటే కనుక 60 డిగ్రీస్ ఉంటుంది. ఈ 60 డిగ్రీస్ మనకు 60 డిగ్రీస్ ఉంటుంది. 60 డిగ్రీస్ మనకు ఇక్కడ ఉంటుంది. మనం ఈ విధంగా ఇక్కడ నుంచి సౌత్ నుంచి వెస్ట్కు ట్రావెల్ చేసేటప్పుడు ఈ కోణం మాత్రమే తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది అని అంటే ఎస్ 30 డిగ్రీస్ 30 మినిట్స్ అవుతుంది. సో ఎస్ 30 డిగ్రీస్ 30 మినిట్స్ అనేది మనకు ఏ ఆప్షన్లో ఉంది? ఎస్ 30 డిగ్రీస్ 30 మినిట్స్ వెస్ట్ అని ఉండాలి. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద బ్యాక్ బేరింగ్ ఆఫ్ ఏబి ఇఫ్ ఫోర్ బేరింగ్ ఆఫ్ ఏబి ఈజ్ 63 డిగ్రీ 30 మినిట్స్ అని చెప్పి ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ మనకు హోల్ సర్కిల్ బేరింగ్లో కొలత అనేది ఇవ్వటం జరిగింది. ఒకవేళ ఫోర్ బేరింగ్ అని అంటే చూడండి, ఎప్పుడైతే నార్త్ నుంచి ఈస్ట్కి మధ్య కోణం ఏదైతే ఉందో దాన్ని మనము ఫోర్ బేరింగ్ అని అంటాం. ఈ ఫోర్ బేరింగ్లో ఎంత ఇచ్చినాడు అని అంటే నార్త్ నుంచి కౌంట్ చేసుకోవాలి. 63 డిగ్రీ 30 మినిట్స్ ఇవ్వటం జరిగింది. సో దీన్ని మనము ఎక్కడ రిఫ్లెక్ట్ చేసుకోవాలి? ఎక్కడ? సౌత్కి మరియు వెస్ట్కి మధ్యలో గీసుకోవాలి. సో ఎంత అవుతుంది మనకు? ఖచ్చితంగా ఎస్ నుంచి ఎంత తీసుకోవాలి అని అంటే ఎస్ నుంచి 63 డిగ్రీ 30 మినిట్స్ తీసుకోవాలి. అంటే నార్త్ నుంచి మనకు సౌత్ వరకు 180 ఉంది. 180 ప్లస్ ఈ 63 డిగ్రీ 30 మినిట్స్ తీసుకుంటే కనుక మనకు ఆప్షన్ ఏలోని 243 డిగ్రీ 30 మినిట్స్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ప్రీవియస్ క్వశ్చన్కి. నెక్స్ట్ చూద్దాం. వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ ఇఫ్ ద బేరింగ్ ఆఫ్ ద సన్ అట్ నూన్ ఈజ్ 354 డిగ్రీస్? మధ్యాహ్నము సూర్యుని యొక్క అయస్కాంత బేరింగు 354 డిగ్రీలు అయితే అయస్కాంత క్షీణత ఎంత అని చెప్పి ప్రశ్న. ఆప్షన్ ఏ 5 డిగ్రీ వెస్ట్, ఆప్షన్ బి 5 డిగ్రీ ఈస్ట్, ఆప్షన్ సి 6 డిగ్రీ ఈస్ట్, ఆప్షన్ డి 6 డిగ్రీ వెస్ట్ అని చెప్పి ఇచ్చారు. మరి ఇక్కడ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ ఎంత అని అంటే కనుక ఆప్షన్ సి 6 డిగ్రీ వెస్ట్. రైట్. సో ఇక్కడ చూడండి, చూపిస్తాను. ఇక్కడ మనకు చూడండి, టోటల్గా మనకు టోటల్ సర్కిల్ ఎంత? సర్కిల్ వచ్చేసి మనకు 360 డిగ్రీలు. 360 డిగ్రీలు ఉండాల్సింది ఇక్కడ ఏమి ఇచ్చాడు? 6 డిగ్రీస్ డిఫ్లెక్షన్ ఇచ్చాడు. 354 ఇచ్చాడు. 354 ఉందనంటే వెస్ట్ సైడ్ మనకు
ఎంత రావాలి? 6 degrees రావాలి. సో ఆప్షన్ ఈస్ట్ సైడ్ మనకు 6 degrees రావాలి కాబట్టి ఆప్షన్ సి. నెక్స్ట్ చూద్దాం. వాట్ ఈస్ ద ఇన్క్లూడెడ్ యాంగిల్ ఆఫ్ లైన్ ఏబి n 20 30 minutes east and line AC n 85 30 minutes east. సో ఈ క్యాల్కులేషన్స్ ఆల్రెడీ మనం చేసాము. సో డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేస్తున్నాను. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అని అంటే కనుక ఆప్షన్ సి 65 degree 0 minute. నెక్స్ట్, what is the angle between lines of OA and OB if their respective bearings are 32 degree 30 minutes and 148 degree 0 minutes అన్నాడు. సో ఇది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఆప్షన్స్ చూస్తున్నాను. ఆప్షన్ ఏ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 115 30. ఆప్షన్ బి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 116 30. ఆప్షన్ సి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 120 30. ఆప్షన్ డి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 125 30. సో కరెక్ట్ ఆన్సర్ ఏమిటి దీనికి అని అంటే కనుక ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బ్యాక్ బేరింగ్ ఆఫ్ ద లైన్ ఏబి వెన్ ద ఫోర్ బేరింగ్ ఆఫ్ ద లైన్ ఈజ్ 85 degree 30 minutes. సో దీని కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్, వాట్ ఈస్ ద విచ్ ఈస్ లొకేషన్ అట్రాక్షన్ అండ్ కంపాస్ సర్వే. సో ఆల్రెడీ మనం ఇది కంప్లీట్ చేసాము, మనకు కన్నడలో వచ్చింది, నో ప్రాబ్లం. సో ఇక్కడితో మనకు క్వశ్చన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. 24 క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ మాడ్యూల్కి సంబంధించి మొత్తం కంప్లీట్ అయిపోయాయి. థ్యాంక్ యూ.